श्रीकृष्णपरब्रह्मणे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्रीभगवद्गीता జ్ఞానైశ్వర్యము, మనోనిర్మలత్వము, బాహ్యాభ్యంతర శుద్ధి, ధర్మము ఎడల మోక్షము ఎడల ఉత్సాహము ఎచ్చట నుండునో అచట సాక్షాత్ పరమాత్మ వెలుగుచుండుననే గ్రహింపవలెను. భగవత్తేజము యొక్క అంశము వలన అట్టి పవిత్ర గుణము సంభవించినని చెప్పుట వలన భగవత్తేజము ఈశ్వరీయ శక్తి అనంతమని అందలి ఏ ఒకానొక అంశము వలననో ఇట్టి ఉత్తమ విభూతి ఉత్సాహాది సద్గుణములు సంభవించునని తెలియచున్నది. కాబట్టి జనులట్టి సద్గుణములకు తమ హృదయము అందు స్థానమసంగి తద్వారా భగవత్ సాన్నిధ్యమును అనుభూతమనర్చుకొనవలెను. మరియు ఆ ప్రకారములైన సుగుణములు ఎవని యందున్నను అతడే జాతివాడైనను భగవంతుని వలె వంధ్యుడేగును. ఇక్కడ జ్ఞానైశ్వర్యము, మనోనిర్మలత్వము, ధర్మము ఎడల మోక్షము ఎడల ఉత్సాహము ఎచ్చట నుండునో అచట సాక్షాత్ పరమాత్మ వెలుగుచున్నారని గ్రహింపవలెను. ఇక్కడ దైవం ఎక్కడున్నాడు అని మనం బయట ప్రపంచంలో అనేక చోట్ల వెతుకుతూ ఉంటూ ఉన్నాము. ఎక్కడెక్కడో యాత్రలు చేస్తూ ఉన్నాము, ఎక్కడెక్కడికో పుణ్యక్షేత్రాలు ప్రయాణం చేస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ భగవానుడి యొక్క చెప్పిన విధానం ఎటువంటిది అంటే జ్ఞానైశ్వర్యము, మనోనిర్మలత్వము. అంటే ఏ జ్ఞాన సంపద అయితే ఉన్నదో ఇప్పటిదాకా ఈ ప్రపంచంలో సంబంధించిన మనకు గోచరించిన ఏ విభూతులైతే ఉండయో, ఏ గొప్పగా పెద్దవి కానీ మనం చిన్నవి కానీ ఏవైతే మనం వర్ణనకే వచ్చి ఊహించుకునే విభూతులైతే ఏవైతే ఉన్నాయో అవి మొత్తం నా యొక్క విభూతులే అని భగవానుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అంటే ఇవన్నీ భగవంతుని యొక్క విభూతులే అని మనకు ఏ విధంగా తెలుస్తూ ఉంటుంది అంటే మన అంతర్గతంగా ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానస్వరూపమే మనం అయినప్పుడు ఇవన్నీ భగవంతుని యొక్క విభూతులే అని మనకి ఇక్కడ గోచరం అవటం కానీ తెలియటం కానీ జరుగుతూ ఉంది. అంటే జ్ఞాననేత్రంతో చూసినప్పుడే మనకి ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి. అందువల్ల జ్ఞానం ఐశ్వర్యము అని ఇక్కడ మన భగవానుడు తెలియజేస్తున్నారు. మన ఐశ్వర్యము ఏ విధంగా ఉంటుందంటే డబ్బు, సంపదలు, పేరు ప్రఖ్యాతలు, పదవులు, లేకపోతే లోకంలో ఏ పొలము పుట్ర ఇట్లా ఇల్లు వాకిలి అని ఇది అంతా మన ఐశ్వర్యము అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇది భౌతిక సంపద. ఈ సంపదకి భగవంతుని యొక్క ఐశ్వర్యము దగ్గర ఈ సంపదకి ఎటువంటి విలువ లేదు. ఎందుకు లేదు అంటే ఇది ఈ రోజుండి రేపు లేకుండా పోయేది.
ఒకరోజు లేకుండా మళ్ళీ కల్పింపబడేవి అన్నీ. కానీ భగవంతుని యొక్క ఐశ్వర్యము, జ్ఞాన ఐశ్వర్యము ఎప్పుడూ స్థిరంగా ఒకే రకంగా ఉండేది. అందువల్ల ఆ ఐశ్వర్యము ముందు ఈ మన సిరి సంపదలు ఏవైతే ఉండయో భౌతిక సంబంధించినవి, ఈ ఏమాత్రము కూడా విలువలేని అవుతాయి అన్నమాట. అదేవిధంగా మనోనిర్మలత్వము, మన మనస్సు, ఎవరి మనస్సు అయితే నిర్మలముగా ఉంటుందో, ఈ బాహ్యాన్ని కానీ బాహ్యాభ్యంతర బాహ్యశుద్ధి కానీ ఈ మనస్సు నిర్మలంగా ఉండే విధానం ఏదైతే ఉన్నదో, ఎప్పుడైతే ఈ ఐశ్వర్యం కానీ ఈ కనపడే ఈ దృశ్యరూపకం మొత్తం కూడా భగవంతుని పరమాత్మ యొక్క స్వరూపమే తప్ప రెండవది లేదు అని ఎప్పుడైతే మనకు నిర్ధారణ జరుగుద్దో మన అంతరంగంలో, అప్పుడు మనస్సు నిర్మలమైపోతూ ఉంటుంది. ఇక మనస్సుకు అనేది అనేకత్వాన్ని సృష్టించేదానికి సంబంధించిన విధానం అనేది కోల్పోతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే అనేకత్వాన్ని సృష్టించేది కోల్పోద్దో అప్పుడు మనస్సు నిర్మలమవుద్ది. ఆ నిర్మలమైన మనస్సే ఇక్కడ మనఃశుద్ధి. అంటే బాహ్యం శుద్ధి అంటే ఈ శరీరానికి సంబంధించిన శుద్ధి. అభ్యంతరలోన మన మనోనిర్మలత్వం అంటే ఎటువంటి కల్మషము అంటే రెండవది ఇంకొకటి లేదు అనే విధానం ఏదైతే ఉందో, ఆ కల్మషం తొలగిన మనస్సు ఏదైతే ఉందో అదే మనోనిర్మలత్వం. అటువంటి మనోనిర్మలత్వం, ఇటువంటి ఈ జ్ఞానైశ్వర్యము, మనోనిర్మలత్వము, ఈ బాహ్యాభ్యంతర శుద్ధి, ధర్మము ఎడల, ధర్మము అంటే మోక్షము, అంటే మోక్షము అంటే విడుదల. ఏమిటి ఆ విడుదల అంటే, ఏదైతే లేకనే ఈరోజు కనపడి రేపు కనపడకుండా పోయేది ఏదైతే ఉన్నదో అదే నిజము నిజము అనుకొని ప్రయాణం చేసేది ఏదైతే ఉన్నదో అదే అధర్మం. ఇక్కడ ధర్మము అంటే ఏంటిది? ఈ కనపడకుండా ఉండేదానికి ఎప్పుడూ ఒకే రకంగా ఉండే యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపమే ధర్మము, సత్యము, మోక్షము. ఇక్కడ ఈ లేకనే ఉండట్టు అన్న స్వరూపాన్ని నిజము అని ప్రయాణం చేసేది ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఈ ధర్మం ఏదైతే ఉందో ఎప్పుడూ శాశ్వతంగా ఒకే రకంగా ఉండే స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపములో నిలబడగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ధర్మాన్ని అనుసరించిన వాళ్ళు, ధర్మాన్ని చెందిన వాళ్ళు, మోక్షాన్ని పొందిన వాళ్ళు. ఇక్కడ విడుదల ఎక్కడి నుంచి వచ్చిందంటే అశాశ్వతమైన వస్తువుని వదిలేసి అశాశ్వతమైన వస్తువు కూడా శాశ్వతమైన వస్తువు ఆధారంతో అది కూడా శాశ్వతమైన వస్తువేను అని, అది ఒకటి అశాశ్వతమైనది ఒకటి, శాశ్వతమైనది ఒకటి, రెండు అనే ఈ తరతమ భేదాలు కూడా లేకుండా ఉండేది ఒక పరమాత్మ చైతన్యం తప్ప రెండవది లేదు అని ఎవరికైతే దృఢ నిశ్చయముతోటి అటువంటి అనుభవం తోటి నిలబడగలుగుతారో వాళ్ళే ఇక్కడ మోక్షాన్ని పొందినవారు. వాళ్ళు అటువంటి ఉత్తమ విభూతి, ఉత్సాహాది సద్గుణములు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఏ జాతి వాడైనను, ఏ మతము వాడైనను, ఏ కులము అయినను, ఏ చిన్న పెద్ద తారతమ్యము, స్త్రీ పురుష ఎవరైనను సరియే ఇటువంటి సద్గుణములు జ్ఞానైశ్వర్యము సంపాదించి ఈ మనోనిర్మలత్వాన్ని పొంది ఈ ధర్మము తప్ప రెండవది లేదు అంటే శాశ్వతమైన సత్యం తప్ప రెండవది లేదు, ఆ శాశ్వతమైన సత్యమే పరమాత్మ యొక్క స్వరూపము అని అక్కడ నిలబడగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ కులమత విచక్షణం అంటూ లేక వాళ్ళందరూ కూడా భగవత్ స్వరూపులేనే ఇక మనకు భగవానుడు తెలియజేయుచున్నారు.
అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టవ్యాహమిదం కృష్ణమేకాంశేన సితో జగత్తు. అర్జున, లేక విస్తారమైన ఈ విభూతి జ్ఞానముచే నీకేమి ప్రయోజనము? నేనీ జగత్తునంతను ఒక్క అంశము చేతనే వ్యాపించి ఉన్నాను అని తెలుసుకునుము. ఈ విభూతి ఇప్పటిదాకా భగవంతుని యొక్క విభూతులు అనేక రకాలుగా మనకి చెబుతూ వచ్చి, ఈ విభూతితోటి కూడుకున్న జ్ఞానముచే నీకు ఏమి ప్రయోజనము అంటే, మనం ఇక్కడ అనేక రకాలుగా మనం ఈ ప్రపంచంలో చూస్తూ ఉన్నాము కదా. అవన్నీ ఏ విధంగా చూస్తూ ఉన్నాము మనం అంటే, మన జ్ఞానంతో చూస్తున్నాము అని మనకు తెలియక, పరమాత్మ యొక్క అంశేను ఇదంతా అనే సంగతి మనకు తెలియక, నేను నా మనస్సుతోటి ఆలోచన చేసి నా కంటితోటి చూస్తున్నామన్న విషయం కూడా మనకు తెలియక, ఏది కనపడితే అది చూస్తూ ఓహో బాగున్నది, ఓహో బాగలేదు అనే మనం ఈ దృశ్య ప్రపంచంలో తిరుగుతూ ఉంటుంటాం, జీవనం గడుపుతూ ఉంటాం. అది అవన్నీ మనం చూసి మనం ఒకరు తయారు చేసినయనో లేకపోతే ఇంకొకరి దారైనయనో ఈ తీరిక రకరకాలుగా అనేక చిత్ర విచిత్రాలుగా వీటిని మనం చూస్తే సంబరపడిపోతూ ఉన్నాం. కానీ భగవంతుని యొక్క ఇప్పుడు ఈ విభూతి యోగం ద్వారా అర్జునుడి నెపమును మనకు తెలియజేసింది ఏమిటి అంటే, ఇవన్నీ నా యొక్క విభూతులే, అంటే నా యొక్క అంశమే ఇవన్నీ కూడా, నా ద్వారా ఇవన్నీ తయారైనవి, మళ్ళీ నాలోనే విలీనమైపోతున్నాయి, వీటికి నాకు వేరే కూడా ఏమీ లేదు అని, సర్వం కూడా పరమాత్మ తప్ప రెండవది లేదు అని అర్జునుడు నెపమున మనం అందరికీ, మానవ లోకానికి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయటం జరుగుతూ ఉన్నది. కాబట్టి అందువల్ల ఈ విభూతులన్నీ నువ్వు ఒక్కొక్కటి ప్రత్యేకంగా నువ్వు చూసినంత మాత్రాన వీటి వల్ల ప్రయోజనం అంటూ ఏమీ లేదు. అదేవిధంగా మనం ఈ అనేక రకాల భగవంతుని తత్వములో, భగవంతుని మార్గములో అనేక రకాలుగా మనకక్కడ ఈ ప్రపంచంలో మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకు ప్రయోజనం అంటూ ఏమీ లేదు. వాస్తవమైన జ్ఞాన ఐశ్వర్యం ఏదైతే ఉందో అది మన అంతర్గతంగానే మనమే అయ్యున్నాము, జ్ఞానస్వరూపం. ఎందువల్ల జ్ఞానము యొక్క అంశతోటే ఈ మొత్తం తయారవుతూ ఉన్నాయి. జ్ఞానం యొక్క చైతన్యము ఆధారంతో ఇవన్నీ కూడా ఇమడబడి ఉన్నాయి. ఈ అనేక రకం మొత్తం కూడా జ్ఞానం యొక్క అంశే తప్ప రెండవది లేనే లేదు అని ఎవరైతే విషయాన్ని తన మీదకు తీసుకొని ఈ భగవత్తత్వం మొత్తం కూడా మనం ఏ జ్ఞానంతో అయితే, ఏ మనస్సుతోటైతే కాంచుతూ ఉన్నామో అది మనమే అయి ఉన్నాము అని మన మీదకు తీసుకున్నప్పుడు విషయం ఈ భగవద్గీతే కాదు, ఈ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విషయమే కాదు, ఇంకా అనేక రకాల ఈ భగవతత్వాన్ని గురించి తెలియజేసిన ఏ గ్రంథమైనా సరే అది మనస్వరూపమే, మనమే అయి ఉంటాం. ఎందుకు అంటే అందులో ఆ మహనీయులు పొందుపరచిన ఏ తత్వబోధ అయితే ఉన్నదో అది వారిని వారు పరిశోధన చేసుకొని, వారు తత్వం ఇటువంటిది, ఈ తత్వానికి భిన్నంగా ఉండే ఈ లోకం ఇటువంటిది, మాయ అంటే ఇటువంటిది, శాశ్వతమైన పరమాత్మ అంటే ఇటువంటిది అని వీటన్నింటినీ వారు అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆ వస్తు రూపకమే వారయ్యి ఈ గ్రంథంలో వాళ్ళు పొందుపరచటం జరుగుతుందన్నమాట. అయితే ఆ రకంగా మనం కూడా ఎప్పుడైతే ఈ తత్వాన్ని, భగవత్తత్వాన్ని మన మీద తీసుకొని దాంట్లో ఉన్న విషయాన్ని ప్రతి ఒక్కటి కూడా మనకే ఆపాదించుకొని మనం అన్వయించుకొని ఎవరమైతే మనం ఈ సాధన అంటూ చేస్తూ ఆ సాధన ద్వారా వచ్చిన అనుభవాన్ని ఆ గ్రంథంలో ఉండవ మహనీయులు పెట్టిన
వాళ్ళ అనుభవాన్ని జోడించుకున్నప్పుడు మనకి ఒకటిగానే ఉంటుంది కానీ రెండవదంటూ కనపడదు. ఎందుకంటే మన తత్వాన్ని గురించి వాళ్ళు మహనీయులు వాళ్ళ తత్వాన్ని గురించి వాళ్ళు రాశారు, అది కూడా మన తత్వమే అయ్యే ఉంది. అందువల్ల గ్రంథం వేరు మనం వేరు కానే కాదు. ఆ తీరుగా ఈ జ్ఞాన ఐశ్వర్యాన్ని ముందు మనలో ఉండే ఏ జ్ఞానం అనే రత్నం ఉన్నదో ఆ జ్ఞానం అనే రత్నాన్ని మనం వెలికి తీసుకొని ఈ శరీరమే నేను అనుకున్న ఏ అహంభావం అయితే ఉన్నదో దీన్ని వదిలి దీంట్లో అతి సూక్ష్మంగా ఉండే యొక్క జ్ఞానం అనే ఆ రత్నమే మనమయ్యి ఆ జ్ఞానంతో కానీ ఇది మొత్తం కానీ మనం చూడగలిగినట్లయితే తప్పనిసరిగా మొత్తం కూడా పరమాత్మ తప్ప రెండవది లేనే లేదు, రెండవది ఉండేదానికి ఆస్కారమే లేదు. అందువల్ల ఇక్కడ ఇటువంటి విభూతులు ఎన్ని చూసినా కానీ ఇంకా నీకు కొరత కనపడుతూనే ఉంటుంది. మనం ప్రపంచంలో ఎన్ని రకాల చిత్ర విచిత్రాలు చూసినప్పటికీ కూడా ఇంకా చూడదగింది ఏదో మిగిలే ఉంటుంది. అందువల్ల వీటికి అనేది అంతం లేదు. ఎందుకంటే ఈ సంకల్పంతో కల్పింపబడ్డ విభూతులు ఇవన్నీ కూడా భగవంతుని యొక్క సంకల్పంతో కల్పింపబడ్డాయి. ఇక్కడ భగవంతుడు అంటే ఎవరు అంటే మనలోన అంతర్గతంగా ఉండే ఆత్మ యొక్క స్వరూపమే ఇక్కడ భగవంతుడు అంటే. ఆ ఆత్మ యొక్క స్వరూపంలో నుంచి వచ్చిన సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ సంకల్పంతో కల్పింపబడ్డ ఈ విభూతులు మొత్తం కూడా. అందువల్ల ఎన్ని వర్ణన చేసినా ఎంత వర్ణన చేసినా ఎన్ని చిత్రాలు చూసినా ఇంకా చూడాల్సిందే ఇంకా మిగిలే ఉంటూ ఉన్నది. అందువల్ల వీటన్నింటికీ ఆధారమైన మూల వస్తువు ఏదైతే ఉన్నదో ఆత్మస్వరూపం. ఆ స్వరూపంగానే అయినాము అంటే మనము ఇక చూడవలసింది కానీ చూడాల్సింది కానీ ఇంకా పొందదగింది కానీ ఇంకా ఏదో ఉన్నదని కానీ ఇక మనకి ఆలోచనే రాదు. ఎందుకు రాదు? ఏదైతే మనం చూసామో ఇది మొత్తం కూడా భగవంతుని యొక్క సత్తాతోటే భగవంతుని యొక్క ఆధారంతో ఇదంతా ఉన్నదని మనకు అక్కడ తేలిపోతూ ఉంటుంది. ఇక తేలిపోయిన మొత్తం కూడా భగవత్ స్వరూపం అంటే ఇంక ఎక్కడ ఇంకొకటి ఎక్కడ ఉన్నదని మనం చూడాలి. ఎక్కడ ఇంకొకటి వేరే అనేది ఏది ఉండేదానికి ఆస్కారమే లేదు. అటువంటి సంపద ఏదైతే ఉందో అదే జ్ఞాన ఐశ్వర్యము. కాబట్టి ప్రతి ఒక్క సాధకుడు ప్రతి ఒక్క భక్తుడు ఎవరైతే భగవతత్వంలో ప్రయాణం చేస్తూ ఉంటారో వాళ్ళు ఇక్కడ భగవానుడు మనకి ఇచ్చిన ఏ సద్గుణాలైతే ఉండయో ఈ జ్ఞానైశ్వర్యము కానీ ఈ మనోనిర్మలత్వం కానీ ఈ ధర్మము ఎడల అంటే వాస్తవమైన సత్యం ఎడల ప్రీతి ఇష్టత కానీ ఏదైతే ఉందో ఇటువంటి గుణాల మొత్తం కూడా భగవంతుని యొక్క గుణాలు ఇవన్నీ కూడా. అందువల్ల ఇవన్నీ కూడా సంపాదించితే మనం సంపాదించాల్సిన సంపద సిరి సంపదలు భౌతిక సంబంధించినవి కాదు. అయితే భౌతిక సంబంధించినవి సంపాదించకూడదా అంటే అవి మనం చేసేదాన్ని బట్టి ఎవరు ఎంతంత చేసుకుంటూ ఉంటారో అవి మనకు తయారవుతూ ఉంటాయి. కానీ అవి స్థిరమైనవి అని అక్కడ భ్రమపడటం తప్పు. అదే శాశ్వతము అని అనుకోవటం పొరపాటు. అవి లేని వచ్చి నేను చేసుకుంటా చేస్తామన్నా దానికి సంబంధించిన ఆలోచన చేసి దానికి సంబంధించిన పని చేస్తున్నా అవి వస్తున్నాయి అంత మట్టికి. కానీ అవి కూడా భగవంతుని యొక్క ఆధారంతో వస్తూ ఉన్నవి వచ్చినాయి అన్న విషయాన్ని వదలకుండా ఉండటమే ఇక్కడ వాస్తవమైన తత్వం. సాధకుడు చేయవలసిన యొక్క లక్షణం ఏదైతే ఉందో అది. ఇది మరుపు చెంది భగవంతుని తత్వాన్ని మరుపు చెంది నిజం అనుకుంటే మళ్ళీ అవన్నీ కూడా నిజం కానే కాదు, అది కల్పనలు అవుతాయి అన్నమాట. అందువల్ల ప్రతి ఒక్క సాధకుడు కూడా ఈ భగవంతుని యొక్క ఐశ్వర్యాన్ని జ్ఞానైశ్వర్యాన్ని పొంది ప్రతి ఒక్కరు కూడా తరించేదానికి సంబంధించి ఈ భగవద్గీత ద్వారా మనకి ఈ విభూతి యోగాన్ని భగవానుడు మనకు తెలియజేయుచున్నారు. ఓం తత్సత్.